మాట మనకు కూడా ప్రభు చెబుతున్న మాట అదేంటంటే అంతము వరకు కూడా నిలకడగా ఉండండి. ప్రభువునందు దేవునిలో నిలకడగా ఉండండి, స్థిరముగా ఉండండి. బండ మీద బుద్ధిమంతుడు తన ఇల్లు కట్టినట్లుగా బండ స్థిరత్వానికి గుర్తు. స్థిరమైనది బండ, ఇసుక నేల అస్థిరమైనది. అస్థిరముగా నిలకడలేని భక్తి మనం చేయొద్దు. స్థిరమైన భక్తి, ప్రభు రాకడలో నిలవబడే భక్తి మనం చేద్దాం. పరీక్షలో నిలవబడే భక్తి మనం చేద్దాం. అగ్ని చేత పరీక్షించబడినప్పుడు కాలిపోయే కర్రగానో కొయ్యకాలుగానో గడ్డిగానో మనం ఉండకూడదు, మన భక్తి ఉండకూడదు. నిలిచి ఉండేటటువంటి విలువైన రాయిగా, వెండిగా, అంతకు శ్రేష్టమైన బంగారముగా మన భక్తి ఉండాలి. బంగారముతో కట్టబడినదిగా ఉండాలి మన పని.